ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సదాశివపేట మండలం నందికంది, కోనాపూర్ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీజేఐసీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. సదాశివపేట మండలం నందికంది, కోనాపూర్ గ్రామాలలో శుక్రవారం టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. నిర్మల జగ్గారెడ్డి రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నందికంది గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నందికంది సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయ భాస్కర్ రెడ్డి తరపున ఆమె ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజీ దశరథ్ తరపున నిర్మల జగ్గారెడ్డి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, పిల్లోడి విశ్వనాథ్, అమర్నాథ్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఒక మాట అడిగిండు, ఇల్లు రెడ్డి గారి నాయకత్వం, నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం. పంచాయతీ ఎలక్షన్లో ప్రచారంలో కోనాపూర్ రావడం జరిగింది. సదాశివపేట కోనాపూర్. మరి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి దశరథ్ రెడ్డి గారు, అలాగే వార్డు మెంబర్స్ కూడా నిలబడడం జరిగింది. మరి ప్రచారం గుంపు అయిన తర్వాత మరి నేను గమనించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలను చూసి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఆలోచన చేసి రెడీగా ఉన్నారు. 11వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఊరంతా తిరిగినా మరి ఒక 30 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ తల్లుల కళ్ళల్లో, మరి ఆ తమ్ముళ్ళ అన్నల కళ్ళల్లో చూస్తున్నా ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ జీవితంలో ఇల్లు కట్టుకుంటామా కలగా ఉండిపోయింది మాకు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకుంటూ మా అందరికి కూడా ఇండ్లు కట్టుకోవడానికి మరి సౌకర్యం కల్పించి, మరి బిల్లులు కూడా ఎక్కడ ఆపకుండా ఏ స్థాయిలో వెళ్ళిపోతుంటే ఆ స్థాయిలో మాకు మరి బిల్లులు రావడం జరుగుతుంది. మాకు ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు. మేము మరి తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదే కాదు, 10 ఏళ్ళ నుంచి చూసి కళ్ళు కాయలుగా అయిపోయింది. ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే గత ప్రభుత్వం. ఇప్పుడు పెట్టుకున్న 10 రోజుల్లోనే, వారం రోజుల్లోనే రేషన్ కార్డు వస్తుంది. మరి వాళ్ళు చెయ్యని పని, వాళ్ళు అప్పులు చేసి పోయినా ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులందరూ కూడా కూర్చొని ప్రజలపై భారం లేకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఒకటి నెరవేర్చడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తారు. గతంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి మసిపూసి మారడికాయంటే కూడా నమ్మినాం. వాళ్ళు చేస్తారేమో, అద్భుతాలు అయిపోతాయేమో, ఇంటింటికి ఉద్యోగం అంటే అందరూ ఉలిక్కిపడ్డాం.
అబ్బా ఎంత సంతోషం, మన పిల్లలు మన మన్మలకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఏ ఒక్కరికి వేయలే. సరే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాను, వచ్చిన ఊర్లో ఎవరికైనా ఆశ పెట్టి ఇచ్చిండ్రు. మనం నిజంగా ఆ మాయలో పడిపోయినాం. ఇక అట్లా ఎన్నో చెప్పిన కానీ ఏది చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ చెయ్యని కూడా చేస్తూ వస్తుంది. సన్న బియ్యం మరి లేని వాళ్ళకి ఆ ప్రభుత్వం పుచ్చులు అట్టి పురుగులుండి గడ్డలు కట్టిపోయి బుషి అయిపోయిన బియ్యం ఇస్తే అవి ఇంటికి తేకుండా అక్కడ నమ్ముకొని మళ్ళీ వేరే బియ్యం తెచ్చుకున్నాం. ఈరోజు మన కడుపు నిండా తింటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే కన్న తల్లిలాగా, తల్లి ఎట్లా చూస్తే కడుపు చూస్తుంది. లేని వాళ్ళకు మరి ఎవరన్నా కొంచెం కొడుకు బిడ్డను అమాయకంగా ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రేమ చేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఈరోజు అందరికి ఇస్తుంది. ఇప్పుడు ఇండ్లు ఇచ్చింది ఊర్లో అంటే ఓటేషన్లకు ఇచ్చిందా? లేనోళ్ళకి ఇచ్చింది. నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతము ఈ కులము ఎక్కడ కూడా అనకుండా మరి ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఊరు బాగుపడాలి. పంచాయతీ ఎలక్షన్లు అంటే గుర్తుపెట్టుకోవాలి. మన ఊరు కోసం, ఒకరి ఇంటి కోసం కాదు, ఒకరి కోసం కాదు, సర్పంచ్ కోసం కాదు, వార్డు మెంబర్ కోసం కాదు, ఊరు బాగుపడాలి అంటే సర్పంచ్ మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మన దశరథ్ రెడ్డి గారు నిలబడ్డారు. తప్పకుండా మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. మరి ఆయన మా సహకారం తీసుకొని, కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకొని ఊరును అభివృద్ధి చేసే పథంలో తీసుకెళ్తారని నమ్మకంతో మీరందరూ కూడా హామీ ఇస్తున్నా. మేము వెంబడి ఉంటాం. తప్పకుండా మీకున్న సమస్యలు తీర్చడానికి మరి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మరి మనం చేస్తుంది. కన్న తల్లి కట్టుకున్న మొగడ్చి కూడా ఒక్కోసారి కోపం పడతాడు. ఎక్కడికన్నా పోతామంటే ₹10 అంటే ఇప్పుడు ఎందుకు ఆ ఊరు అవసరమా, ఆ దావత్ అవసరమా, మీ అమ్మగారి పోవడం అవసరమా అని అంటారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కన్నలాగా ఆడపిల్లలు రాష్ట్రమంతా తిరగడానికి అవకాశం ఇచ్చినా లేదా? సంతోషం కదా. మరి ఏ మాట మీద ఉండాలి? మాయ మాటలు విందామా, మంచిగా చేసే మాటలు విందామా? పావుల ఒకటి మొన్ననే మన జిల్లాకు 20 కోట్లు మరి మన సస్పెండ్ మరి 10 సంవత్సరాలు ఇచ్చిందా? నేను ఒక్కొక్క దగ్గర పోతే గ్రూప్ వాళ్ళు అంటాడు మా పైసలు మేము పొదుపు చేసినా ఏమి వేస్ట్ అనవసరంగా వేస్తున్నామని అప్పుడు బాధపడ్డారు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పావుల వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు, రైతు భరోసా మరి ఎన్నో కూడా చేసుకుంటూ వస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉందా లేదా మీ ఊళ్ళో? ఉందా? సంతోషంగా మరి చెప్పిన మాట కూడా చేస్తుంది. ఆ రోజు మరి చెప్పినవి అన్నీ ఒట్టియే. కాబట్టి ఈరోజు మనం ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా 5 ఏళ్ళు ఉంటాం. మనమే ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి ఇప్పుడు కొంతమందికి ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా ఏదో అటు ఇటు ఉన్నారు అని తెలుస్తుంది. వాళ్ళకి చెప్పండి, ఏ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు ఓటు మా పార్టీకి వేయండి, దశరథ్ రెడ్డిని గెలిపియండి చెప్పండి. తప్పలేదు, మూసుకొని దాచుకునేవి కావు కదా, పబ్లిక్ తెలుసు కదా అందరికీ. వేయండి తల్లి, వేయండి తమ్ముడు అని అడిగి గెలిపియాలి. ఒకసారి